యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదించిన ప్రణాళికను రష్యా తిరస్కరించింది. ఉక్రెయిన్తో పోరాడుతూనే ఉంటామని ఈ మేరకు స్పష్టం చేసింది. ఉక్రెయిన్ నేతల నుంచి ఇలాంటి ప్రకటనలు వినడం ఇది మొదటిసారేం కాదన్నారు. తమ ప్రత్యేక సైనిక చర్యను కొనసాగిస్తున్నామన్నారు. తాము అనుకున్న లక్ష్యాలన్నింటినీ సాధిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. త్వరలో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు నెలకు 8 లక్షల వరకు సంపాదించుకోవచ్చని చెప్పింది. అయితే ఈ పాలసీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వార్ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం, ఇష్టమైన వాళ్ళ దగ్గరికే వెళ్తానని చెప్పడం దుమారం రేపుతున్నాయి. తాజాగా బన్నీకి వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పవన్ మద్దతు ఇచ్చినట్లుగానే బన్నీ తన స్నేహితుడికి సపోర్ట్ చేశారని పోస్టులు పెడుతున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషా మంగళవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ సమయంలో బోర్డులోని 16 మంది సభ్యులలో 15 మంది జైషాకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం స్పందించలేదు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. తానెప్పుడు వైసీపీతోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను విధేయత, అంకితభావం, నిబద్ధత కలిగిన వైసీపీ కార్యకర్తని అన్నారు. తాను వైసీపీలోనే ఉంటానని, జగన్ నాయకత్వంలో పనిచేస్తానని ట్వీట్ చేశారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు వైసీపీని వీడి కూటమి పార్టీలోకి చేరుతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి దంపతులు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయమై వారు విజయవాడకు చేరుకున్నారు. గంగిరెడ్డి బీజేపీలో చేరిక అన్నమయ్య జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మైలవరం, పెనంలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ నాయకత్వం ఇన్ఛార్జీలను నియమించింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనంలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా దైవభక్తుని చక్రవర్తిని నియమించింది. జోగి రమేష్ ఇటీవల ఎన్నికల్లో పెనంలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దైవభక్తుని చక్రవర్తి గత ప్రభుత్వ హయాంలో ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో జగన్ కంటే సూపర్ పవర్ ఇంకెవరో ఉన్నారని వెల్లడించారు. వైసీపీలో జగన్ చెప్పినట్టు చేయాల్సిందేనని, పదవులు, టికెట్లు రావాలంటే తిట్టాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలోని 234 నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. 784.87 కోట్ల రిజర్వ్ ప్రైజ్ తో 730 ఛానళ్లకు ఈ ఆక్షన్ నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలో మొత్తం 22 నగరాల్లో 68, తెలంగాణలో 10 నగరాల్లో 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో మాతృభాషలో స్థానిక కంటెంట్ పెంచేందుకు, అలాగే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో నేర కార్యకలాపాలను ప్రోత్సహించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆ సంస్థ సీఈఓ పావెల్ దురోవ్ కేసులో ఫ్రాన్స్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా అతనిపై నిషేధం విధించింది. 5 మిలియన్ యూరోల పూచీకత్తుపై కండిషనల్ బెయిల్ జారీ చేసింది. వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఆవేదనలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారని జేఎంఎం అధ్యక్షుడు సిబు సోరెన్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.